శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. కొంతమందిని మనం గమనించినట్టయితే చక్కటి మంచి వస్త్రాలు వేసుకొని మంచి అలంకారంతో చక్కటి తిరునామంతో ఈ రకంగా చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తారు. మరికొంతమంది మాసిపోయిన బట్టలు, చివికిపోయిన బట్టలు ఇటువంటి వేసుకొని గడ్డాలు మీసాలు పెరిగి పిచ్చివాళ్లలాగా కనిపిస్తారు. అటువంటి వాళ్లను పెద్దలు ఏం చెప్పినారు అంటే, ఎటువంటి వాళ్లను లక్ష్మీదేవి కూడా వదిలిపెట్టిపోతుంది అని చెప్పినారంటే, కుచేలినం దంతమలాదిధారిణం బహ్వాసినం నిష్ఠుర వాక్య భాషిణం సూర్యోదయంచ అస్తమయేచ శాయినం విముంచతి శ్రీరపి చక్రపాణినం. మొదటిది ఏమిటి అంటే, మాసిపోయినటువంటి చివికిపోయినటువంటి బట్టలు ధరించేవాణ్ణి, అంటే మురికి బట్టలు వేసుకునేవాణ్ణి. రెండవది దంతాలు అపరిశుభ్రంగా ఉన్నవాణ్ణి. మనకు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు అంటే, ఎప్పటికప్పుడు పంచభిర్ దంతధావనం అని, రోజుకు 5 సార్లు దంతధావనం చేసుకోవాలి అని. ఆధునిక వైద్యులు కూడా ఉదయం లేవగానే రాత్రి పడుకునేటప్పుడు బ్రష్ చేసుకోవాలి అని చెప్తున్నారు కదా. దానివల్ల పళ్ళల్లో ఇరికిపోయినటువంటి ఆ పదార్థాలన్నీ కూడా వెళ్ళిపోతాయి, పళ్ళు శుభ్రంగా ఉంటాయి, లేకపోతే ఇన్ఫెక్షన్ జరుగుతుంది అనేది సారాంశం. కాబట్టి ఎవరైతే అపరిశుభ్రమైన పళ్ళు కలిగి ఉంటారో అటువంటి వాళ్లను, ఇంకా ఏది దొరికితే అది అధికంగా తినేవాడిని, తిండిపోతూ అంటారు చూడండి, వాడికి తినొచ్చు అది తినకూడదు అనేది ఉండదు. ఏది దొరికితే అది చాలు కడుపులో పడవేయటమే వాడి పని, తింటూనే ఉంటాడు అటువంటి వాడిని. తర్వాత కఠినంగా మాట్లాడేవాడిని, ఎదుటివాడి హృదయానికి గుచ్చుకునేలాగా గట్టిగా కఠినంగా మొండిగా మాట్లాడే వ్యక్తిని. ఇంకా సూర్యోదయ అస్తమయ వేళలలో నిద్రించేవాడిని. సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి, లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని సూర్యోపాసన చేసి సంధ్యావందనం చేసి మొదలైన పూజా కార్యక్రమాలన్నీ చేసుకోవాలి. అట్లాగే సూర్య అస్తమయ సమయంలో కూడా పడుకోకూడదు. విశ్రాంతి కొరకైనా సూర్యాస్తమయ సమయంలో నిద్రించకూడదు, పడుకోకూడదు. ఇటువంటి వాళ్లను లక్ష్మీదేవి అంతటిదైనా కూడా తన భర్త అయిన శ్రీహరిని వదిలిపెట్టిపోతుంది. ఇక ఇతరుల సంగతి చెప్పవలసినది ఏమున్నది. ఇంకా వస్త్రముఖ్యస్తు అలంకార, ప్రియము మధ్యంతు భోజనం, గుణోముఖ్యస్తు నారీణాం, విద్యాముఖ్యస్తు బ్రాహ్మణ. ఇంకొకటి ఏమిటి అంటే, మంచి వస్త్రం ద్వారా అందం వస్తుంది. వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేన చాని. ఈ 5 ఉన్నవాడిని పెద్దలు లోకం గౌరవిస్తుంది అని చెప్తారు. చక్కటి బట్టలు కట్టుకోవాలి, ఉన్నంతలోనే నీటుగా శుభ్రంగా ఉన్నటువంటి బట్టలు ధరించాలి. రెండవది ఏమిటి అంటే, ఆదరంతో పెట్టిన భోజనమే రుచికరంగా ఉంటుంది. ఎదుటివాడికి భోజనం పెట్టినప్పుడు, ఒక అతిథి వచ్చినా ఇంట్లో ఎవరికైనా ఆ పెట్టే వ్యక్తి స్త్రీ, తల్లి లేక కూతురు కోడలు ఎవరైనా భోజనం పెట్టేటప్పుడు చక్కని ప్రేమతో ఆదరణతో పెట్టాలి. కానీ ఎక్కడి పీడ వచ్చింది, వీడు మా ఇంటికి భోజనానికి వచ్చినాడు అని భోజనం పెడితే అది వాడికి రుచించదు. ఇంకొకటి ఏమిటి అంటే, స్త్రీకి ఎంత అందం ఉన్నా పతివ్రత లక్షణాలు లేకపోతే ఆదరణ ఉండదు. ఆ స్త్రీలో ఎన్ని ఉత్తమ గుణాలు ఉన్నప్పటికీ భర్తను సేవించటం అనేది, భర్తను గౌరవించటం అనేది లేకపోతే ఆమెకు గౌరవం ఉండదు. కాబట్టి ఇంకా ఎన్ని విద్యలు ఉన్నప్పటికీ వేద విద్యలను అభ్యసించకపోతే బ్రాహ్మణుడికి విలువ ఉండదు, గౌరవం ఉండదు. కాబట్టి వేద విద్యలు తప్పనిసరిగా బ్రాహ్మణుడైన వాడు నేర్చుకోవాలి, అతనికి అర్హత ఉంటుంది. కనుక ఈ రకంగా ప్రవర్తించినట్టయితే లోకం మనను గౌరవిస్తుంది. పైన చెప్పిన రీతిగా మురికితో మలినంతో ఉన్న వాళ్లను మనం దరి చేరనీయకూడదు. మిగిలిన వారిని గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి. లోకా సమస్త సుఖినో భవంతు.